ఒక ముఖ్య ప్రకటన. నగరంలో అంతఃకలహాల వల్ల జరిగిన హత్యాకాండ కారణంగా చెలరేగిన అల్లర్లను అదుపులో పెట్టే ప్రయత్నంగా నగరంలో 48 గంటల పాటు కర్ఫ్యూ విధించడమైంది. ప్రత్యేక సైన్యాన్ని కూడా రప్పించడం జరిగింది. ఎవరైనా బయట కనిపించినా, ఎటువంటి దౌర్జన్యకాండకు ప్రయత్నించినా 144 సెక్షన్ ప్రకారం కాల్చి చంపవలసిందిగా పోలీసులకు ఉత్తర్వు జారీ చేయడమైంది. ఈ బిల్డింగ్ మొత్తం మీ పేరు రాస్తాలే నిజంగా. రారా చంపుతా. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీ దురుస్తనం పోవడం లేదు. అసలు అక్కడ ఏం జరిగింది? అతను కర్ఫ్యూలో రూల్స్ కి అగేన్స్ట్ గా ప్రవర్తించాడు సార్. అలాంటప్పుడు అతను అరెస్ట్ చేయొచ్చుగా. నీకు నువ్వే నిర్ణయం తీసుకుని ఎందుకు కలిచావు? నేను అరెస్ట్ చేయడానికి వెళ్ళాను సార్, కానీ అతను నన్ను చంపడానికి ప్రయత్నించాడు. దానికి సాక్ష్యం ఏమిటి? ఆ శవం కుడి చేతిలో ఉన్న ఐరన్ రాడ్, నా ఎడం చేతి మీద ఉన్న ఈ దెబ్బ, దానికి సంబంధించిన డాక్టర్ సర్టిఫికేట్. అతను కొట్టగానే తొందరపడి కాల్చి చంపేశావు, అవునా? నో సార్, మన పోలీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కర్ఫ్యూలో రోడ్డు మీద తాగి అల్లరి చేస్తున్న అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను. కానీ అతను నన్ను ఐరన్ రాడ్తో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు సార్. సో ఫైరింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ షాట్స్ కాల్చాను సార్. దాన్ని కూడా లెక్క చేయకుండా అతను నన్ను చంపడానికి వచ్చినప్పుడు అండర్ ద రైట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ యాక్ట్ అతన్ని కాల్చి చంపాల్సి వచ్చింది సార్. ఎనీహౌ, ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ నడు రోడ్డు మీద మనిషిని చంపితే మన డిపార్ట్మెంట్కి ఎంత చెడ్డ పేరు వస్తుందో నీకు తెలుసా? అదే పోలీస్ ఆఫీసర్ ఒక గూండా చేతిలో చచ్చిపోతే అంతకన్నా చెడ్డ పేరు వస్తుంది సార్. మిస్టర్ విజయ్ కుమార్, ఎంత రూల్స్ ప్రకారం పోయినా కాస్త ముందు వెనక చూడటం మంచిది. ప్రజల్లో సానుభూతి పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏం లేదు. దట్స్ ఆల్. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీరు ఆఫీసర్గా ఎంతో ఎత్తుకెదుగుతారన్న ఆశ కంటే మనిషిగానైనా నాకు దక్కుతారో లేదో అన్న ఆతృత నాలో ఎక్కువ అవుతుందండి. బాధ్యతలు వదిలి పారిపోవాలనుకోవడం పిరికితనమే కాదు, చేతగానితనం కూడా. నీ మొగుడు పిరికివాడైతే నీకు అవమానం కాదా? ఏమండి, నేను చెప్పేది మిమ్మల్ని పిరికివాడిని చేయాలని కాదండి. ఇరుగు పొరుగు వాళ్ళంతా ఏ క్షణంలోనైనా మీ విరోధులు మిమ్మల్ని చంపేస్తారని చెప్పుకుంటుంటే
భార్యగా, ఒక బిడ్డకు కాబోయే తల్లిగా నా మనసు గజగజ వణికిపోతోందండి. అందుకే అన్నాను. నాతో బ్రతికే వాళ్ళకెవరికైనా కావాల్సిందే కేవలం నా మీద అభిమానం మాత్రమే కాదు, నా లక్ష్యంలో నాకేం జరిగినా తట్టుకునే గుండె ధైర్యం. గుండె ధైర్యం అంటే గుండెగా మారమనా? మనిషి రక్తం తాగే పులిని జీవహింస పేరుతో వదిలేస్తే అది ఊరినే శ్మశానంగా మారుస్తుంది. దాన్ని వేటాడి చంపడం గూండాతనం కాదు. నేను అడిగింది మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారని కాదు, మీది తప్పో కాదో చెప్తారని. వాడు మీ అన్నయ్యని చంపడం తప్పు కాదా? వాడికి తొత్తులై వాణ్ణి విడిపించిన ఆ పెద్ద మనుషుల తప్పు కాదా? నా నీతిని, నా సిన్సియారిటీని, నా ఆదర్శాన్ని గొంతు నిలిమి ఆ రౌడీయిజానికి రాచరికం కట్టడం ఈ రాజకీయం తప్పు కాదా? ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా ఓడిపోయాను, అందుకే చట్టబద్ధంగా వాణ్ణి చంపి గెలిచాను. మీరు చేసింది తప్పో ఒప్పో ఈ 4 గోడల మధ్య ఒంటరిగా ఈ చీకట్లో మీ మీద తిరగబడుతున్న మీ అంతరాత్మను అడిగితే తెలుస్తుంది. సుధా, నువ్వొక ఐఏఎస్ ఆఫీసర్వని, సమాజాన్ని చట్టాన్ని చదువు సంస్కారాలతో ఆలోచించగలవని నీకు నా ఆవేశానికి అర్థం చెబుతున్నా. ఈ వ్యక్తులు, వ్యవస్థ, పరిస్థితులు, పరిసరాలు న్యాయానికి 4 పాదాలుగా ఉండి సక్రమంగా ఉంటే యువతరం ఇలా దారి తప్పాల్సిన అవసరం ఉండదని, అధర్మం వెర్రితలలు వేసి విర్రవీగినప్పుడు తెగ నరకమని సృష్టించిన దేవుడే చెప్పాడు. అందుకే ధర్మాన్ని నిలబెట్టాల్సిన చట్టాన్ని అధర్మాన్ని చీల్చే అంకుశంగా చేశాను. చట్టాలను ధిక్కరిస్తూ సమాజాన్ని వెక్కిరిస్తూ హద్దు మీరి ప్రవర్తించు అహంకార మదగజం దళిత జనుల గుండెలపై దండయాత్ర చేస్తుంటే చూడలేని మానవత సుళ్ళు తిరిగి ఒళ్ళు విరిచి అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం, అయినది తానంకుశం. చాటు నుండి చంపలేద వాలిని శ్రీరాముడు, అయినా లోకాన తాను కాలేదా దేవుడు. ధర్మరక్షణార్థమనే పేరుతో కృష్ణుడు చేయించిన తప్పులన్నీ పొందలేద మెప్పులు. ఆనాటి ఆ ధర్మం అదే నాకు ఆదర్శం. నీతి లేని వాళ్లకు, మేకవన్ని పురులకు నేనే ఒక అంకుశం, నేనే ఒక అంకుశం. ఇప్పటిదా చీకటితో దీపానికి వైరం, ఇంతటితో ఆగదు ఇది అంతులేని సమరం. చెలరేగిన కక్షతో చేస్తున్న శబదం, ప్రాణమైన అర్పిస్తా ప్రజారక్ష కోసం. విధిరైనా ఎదిరించి సాధిస్తా లక్ష్యం, కాలం శాసించిన శౌర్యం గర్జించిన సంకదు ఈ అంకుశం, సంకదు ఈ అంకుశం, సంకదు ఈ అంకుశం, సంకదు ఈ అంకుశం. అన్నా, చిన్నన్నను చంపిన ఆ ఎస్ఐ గాడిని అన్న పెద్ద కర్మ అవ్వకుండానే ఏసెయ్యాల. స్పాట్ ఎప్పుడో చెప్పన్నా. వాణ్ణి ఒక్క ఏటితో నరికితే చాలుదురా. ఎవరిని తెగ నరికితే వాడు జీవితాంతం బాధపడతాడో అక్కడ స్పాట్ పెడతాను. నా తమ్ముని గురించి నేనెంత విలవిలలాడిపోతున్నానో అంతకు 1000 రెట్లు వాడు నరకయాతన పడేటట్టు చేస్తాను. ఇప్పుడు నేను పెట్టే స్పాట్ వాడికి కాదు, వాడి సెంటిమెంట్కి.
యూనిఫామ్ వేసుకుని ఊరంతా కమాండ్ చేస్తున్నాను, నిన్ను పనులు చేయకుండా కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలాంటప్పుడు పనులు చేయడం మంచిదని డాక్టర్ చెప్పారండి. ఎవరా రాసుకెళ్ళి నా పెళ్ళాన్ని పనులు చేయమంటానికా? చూడండి, తొలిచూలు పురుడు ఆడది పుట్టింట్లో పోసుకోవాలంటారు. నాకు పుట్టిల్లు మెట్టిల్లు రెండు ఇల్లే. అయిన వాళ్ళు ఆదుకున్న వాళ్ళు నాకు మీరే. నేను ప్రసవించేటప్పుడు మీకెన్ని పనులున్నా సరే నా దగ్గరే ఉండాలి. ఉంటారు కదా? హే ఫూల్, నీ దగ్గరే ఉంటాగా. ఒట్టు. ఒట్టు. విజయ్, ఏంద్రా వేస్తాన్ని చెప్పండి సార్. ఇది అర్జెంట్ గా మాట్లాడాలి, ఒకసారి వస్తా. అలాగే సార్, ఇప్పుడే వస్తాను. ఎక్కడికండి? సీఎం గారు ఎందుకో అర్జెంటుగా రమ్మన్నారు, వచ్చేస్తాను.